ప్రైజ్ అలాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీరు చేస్తున్న పరిచర్యలను, మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని వాక్యంలో రాజైన సొలొమోను గారు, రాజైన ప్రసంగి, దావీదు కుమారుడు ప్రసంగి అనే మాటను కూడా మనం చూస్తాం. ఈ ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 26వ వచనంలో, ఏలయనగా దేవుని దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివియు, ఆనందమును అనుగ్రహించనని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకి జ్ఞానము కావాలి అంటే, మంచివాడిగా ఉండాలి అంటే, మనము అక్కడ అంటున్న మాట ఏంటంటే, ఆయన దృష్టిలో మనము మంచివాడుగా కనిపించాలి. అంతేకాదు, ఆయన దృష్టిలో మనము యథార్థముగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి. ఆయన చెప్పే ప్రతి మాట మనము వినేవాడిగా ఉండాలి. ఇక్కడ అంటున్న మాట అదే, ఏలయనగా దేవుని దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు ఏమి ఇస్తాడంటే, మొట్టమొదటిగా జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జ్ఞానం ప్రతి వారికి కావాలి. జ్ఞానం లేకపోతే ఈ లోకంలో మనము జీవించలేము, బ్రతకలేము. జ్ఞానముతో బైబిల్ అంటున్న మాట ఏంటంటే, మాకు ఇల్లు కట్టబడాలన్నా బైబిల్ అంటున్న మాట, దేవుని వాక్యం అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకునిద్ది. దేంతో కట్టుకునిద్ది? జ్ఞానముతో కట్టుకునిద్ది. అదే విధముగా సీమల యుద్ధకు వెళ్ళి వాటిని అడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. రాజైన సొలొమోను దేవుడు ప్రత్యక్షమైన నీకేమి ఇవ్వాలని అడుగుతున్నప్పుడు ఆయన అడిగింది వెండి బంగారాలు అడగలేదు, కానీ ఆయన అడిగింది జ్ఞానాన్ని అడిగింది. వాస్తవమే, జ్ఞానము మనకి కావాలి. నా జనులు జ్ఞానము లేక నశించిపోతూ ఉన్నారంటే, నాశనం అవటానికి కారణం ఏంటిదంటే, జ్ఞానము లేకనే నశించిపోతూ ఉన్నారు. అందుకనే మనము జ్ఞానమును ఆయన దగ్గర అడగాలి. ఆయన సమస్తమును ధారాళముగా దయచేయబడిన వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఈ రాజైన ప్రసంగి సొలొమోను అంటున్న మాట ఏంటంటే, దేవుని దృష్టికి అంటే మనుషుల దృష్టికి నువ్వు మంచివాడిగా కనబడాలి. అది మన యొక్క పద్ధతి అది. ఎందుకంటే మనం క్రైస్తవులము కనుక ఇతరులకు మనము మాదిరికరంగా ఉండాలి. ఇతరుల కంటే మనము జ్ఞానము కలిగి జీవించాలని బైబిల్ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు జ్ఞానము లేకనే ఎన్నో ప్రమాదాలు, ఎన్నో గొడవలు, ఎన్నో హత్యలు, చూడండి, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. సొలొమోను కాలంలో 2 స్త్రీలు వచ్చి తన యొక్క బిడ్డ విషయంలో న్యాయము తీర్చమని అడిగినప్పుడు సొలొమోను చక్కటి జ్ఞానము, దైవ జ్ఞానముతో వారికి న్యాయము తీర్చినప్పుడు రాజులందరూ కూడా భయపడ్డారు. అందరు అక్కడ విన్న వాళ్ళందరూ కూడా అంటారు, ఇది మనుషుల జ్ఞానము కాదు, ఈయన తీర్చిన తీర్పు దైవ జ్ఞానము అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక నీకు జ్ఞానము కావాలంటే, దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడాలంటే మంచివాడిగా కనిపించాలి. మంచివాడిగా కనిపించాలంటే ఏమి చేయాలి? సామెతల గ్రంథములో 3వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట ఉందండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము అంటూ ఉన్నాడు. నా ఉపదేశమును మరువకము అనుకుంటే కిందకు వచ్చేలాకే, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలగజేయను. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు ఎప్పుడు? అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడివి అనిపించుకుందువు. నీవు దయ నొంది దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను
ఇవన్నీ కూడా మనము అనుసరించి ఇవన్నిటిని కూడా పాటించుకుంటే ఇవన్నిటిని కూడా చదువుకొని మనము ఆ విధంగా జీవించినట్లయితే దేవుని దృష్టిలో మనము మంచివాడిగా ఉంటామని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. కనుక ఆ మంచివానికి దేవుడు చూస్తాడు. కనుక సామెత్ర గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, యెహోవా కనులు ప్రతి స్థలము మీద ఉండునంటూ ఉన్నాడు. అవి మంచి వారిని చెడ్డవారిని చూస్తున్నాయని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక నువ్వు దేవుని దృష్టిలో మంచివాడిగా నువ్వు ఉన్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు నీకు జ్ఞానాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము, పైనుండి వచ్చు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానముతో మనము నడిపించబడాలి. అప్పుడు మన కుటుంబము కట్టబడుద్ది, మన యొక్క పరిచర్య కట్టబడుద్ది, మన పిల్లల జీవితాలు కట్టబడతాయి, మన యొక్క ప్రతిదీ కూడా కట్టబడుద్ది. ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.